రిటైర్డ్ డిఎస్పీ గారు వచ్చారు. స్వాగతిస్తాయి. ఉత్తర దక్షిణ వింధ్యా పర్వతాలపై సమతా రాగాలు పోస్తాయి. ఉత్తర దక్షిణ వింధ్యా పర్వతాలపై సమతా రాగాలు. ఒక విషయం మర్చిపోయారని నేను భావిస్తున్నా. ఆ విషయం ఏంటంటే అంబేద్కర్ అనే వ్యక్తి, అలాగే గౌరవ ఎమ్మెల్సీ అరుణ్ గారికి సాదర స్వాగతం, అలాగే చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాం, జై భీములు తెలియజేస్తున్నాం. తెలియకుండానే మనం హౌ ఫార్ మనం ఎంతవరకు మన కిందికి నీళ్ళు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వీలు లేదండి. బౌన్సర్స్ ప్లీజ్. Now I request GCLA. Okay, sir. Okay, sir. Okay, thank you so much. Everybody, we use దళిత గిరిజన అభివృద్ధి కోసం పాటుపడిన వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వాళ్ళనే మనం మెమెంటోస్ గా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విజయ్ కుమార్ సార్ గారికి అందరి తరఫున పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రెస్, అభివృద్ధి మీ ద్వారానే జరిగింది, మీరే గమనించి కూడా ఉంటారు. దానివల్లే మన పల్లెలు రూపాలు మారిపోయాయి. ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా పెరిగింది. ఈరోజు జిఎస్డిపి మనది ఇంతగా పెరిగిందంటే మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిన ఎకానమీ మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం మన స్థూల ఉత్పత్తి ఇంతగా పెరిగిందంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటబ్బా?
ఈ మధ్య చూస్తే ఈచ్ సెక్రటేరియట్ పరిధిలో, అంటే ఒక గ్రామ సచివాలయం పరిధిలో, వార్డు సచివాలయం పరిధిలో, అంటే 2000 నుంచి 3000, 5000 మంది జనాభా ఉండే పరిధిలో గత 4 ఏళ్ల కాలంలో 20 నుంచి 30 కోట్ల రూపాయల కిందికి అక్కడికి వెళ్ళింది. 2000 జనాభా, 2000 నుంచి 3000 జనాభా అంటే ఒక 700 కుటుంబాలు, 1000 కుటుంబాల మీద 4 ఏళ్లలో అది వెల్ఫేర్ మెజర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కావచ్చు, మరో రూపంలో కావచ్చు, ఈ ఫండ్స్ డైరెక్ట్ కిందికి వెళ్ళాయి. సూక్ష్మ స్థాయిలో, మైక్రో లెవెల్లో యాక్టివిటీ జరిగింది కింద. డీసెంట్రలైజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ, ఏదో ఒక 2 ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడని కాకుండా రాష్ట్రంలో కిందికి పోయింది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది. 2,58,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా కిందికి 1,40,00,000 కుటుంబాలకు ఎంతో కొంత రకరకాల రూపాల్లో అక్కడికి వెళ్ళింది. ఇదంతా ఎక్కడికి పోతుంది? తిరిగి మళ్ళీ ఎకానమీలోనే, మన ఆర్థిక వ్యవస్థలోనే స్పెండింగ్ వస్తుంది. అన్నిటికీ బూస్ట్ వచ్చింది. ఈ బెనిఫిట్ అవుతున్నది ఎవరు ఎక్కువ అంటే అణగారిన వర్గాలే, అందులో ముఖ్యంగా ఎస్సీలు. ఇది మీరు గమనించిన కూడా ఉంటుంది, మీరు కూడా కింద చూసింటారు. అలాగే మనం ఇంతవరకు జరిగిన అపాయింట్మెంట్స్లో ముఖ్యంగా వార్డు విలేజ్ సెక్రటేరియట్స్లో 1,30,000 నింపితే నాకు గుర్తుండి 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతీ యువకులకే ఆ ఉద్యోగాలు వచ్చాయి. స్థానికంగా అక్కడ వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ కమ్యూనిటీలో ఉంటున్నారు, అక్కడ అందుబాటులో ఉంటున్నారు. రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఐ థింక్ ఇప్పుడు ప్రొబేషన్ కూడా అయిపోయినట్టుంది. ఎక్కడో సిటీలో పోయి I humbly request you all to extend your valuable support together, making it an indispensable to the society. I would like to extend my sincere appreciation to all the members of our association for their unwavering support, creativity and hard work. It is because of your contribution that our association became a source of inspiration for so many people. So many associations, they are addressing our association mannerism, our association contribution towards the society, and how our association people are striving every nerve for extending their support to uplifting students, poor people and others. As the president, I assure you that my utmost priority is to steer our association towards a success. I thank you once again for your trust and let us embark on this remarkable journey. So far, our association has done so many wonders that our General Secretary will address all these things. So far, we have conducted number of programs in the statewide. So we have sponsored some students, medical students, agriculture students, and also horticulture students. We are supporting, and BTech students, so many students. And also, as a part of we are living in the society, we are extending our services to the society. So in a way, we have conducted many mega medical camps, blood donation camps, social awareness camps, work for the welfare of our association members. So this is the some achievements. The rest of the things our Sunil sir చేయాల్సిందిగా మీకు విన్నపం చేసుకుంటున్నాం సార్. ఎందుకంటే ఐఏఎస్ కమిటీ ఏమన్నా రాని సార్, ఒక న్యాయం అనేది ఉంటుంది, ఆ సమన్యాయం అనేది జరుగుతుందని మా ఉద్యోగస్తుల అభిప్రాయము. వారి తరఫున నేను మీకు విన్నవించుకుంటున్నాను సార్. అది ఒక్కటి మాకు చేయగలరని ఆశిస్తున్నాం సార్. అలాగే ఈ మధ్య ఓసీబీసీ అసోసియేషన్స్ ఫామ్ అయ్యాయి ప్యారలల్గా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్కి. సార్ మేము చెప్పేది ఏమంటే సార్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ అసోసియేషన్. కాన్స్టిట్యూషన్ ప్రకారం కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ చూడడానికి మాకు సరైన ప్రాతినిధ్యం లేదు అనేది మేము వ్యక్తం చేస్తున్నాం సార్. ఇది మన ప్రభుత్వం. ఇంతవరకు 75 ఏళ్లలో మనకు జరిగింది వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. ఇది మన ప్రభుత్వంలోనే
మనకు ఒక లైజన్ ఆఫీసర్స్ అనేది కావాలి సార్. ఎందుకంటే ఈ సిస్టమ్ని చూడడానికి అంటే ఒక జనరల్ అసోసియేషన్స్ ఒక పాలసీ మీదనో లేకపోతే వాళ్ళ ప్రమోషన్స్ మీదనో లేకపోతే ఇంకో సంథింగ్ పిఆర్సీ మీదనో లేకపోతే డిఆర్ మీదనో మాట్లాడుతుంది. మేము వచ్చేసరికి ఒక రోస్టర్ మీదనే మాట్లాడుతాం సార్. సో ఆర్టికల్ 341, 342 ఉన్నది ఒక ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కాన్స్టిట్యూషన్లో ఉండడానికి కోసమే. మాకు సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో కూడా రూల్ నెంబర్ 6 or 22 కూడా ఈ సీనాటి మీదనే ఉన్నాయి సార్. ఈ సీనాటిలో చాలా అవకతవకలు ఉన్నాయి. తమ దృష్టికి సభాముఖంగా మేము తీసుకొస్తున్నాం సార్. దయచేసి మాకి ఒక లైజన్ ఆఫీసర్స్ ఇవ్వండి సార్. అది 1975లో 789 అనే ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్. అది దయచేసి మా మీద దయతో ఇది మేము మీ వాళ్ళము, మీరు మా వాళ్ళు కాబట్టి మాకు తప్పక చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే 2002లో ఒక గజెట్ వచ్చింది సార్. ఆ గజెట్ ఏమంటే ఎస్సీ ఎస్టీలకి రికగ్నిషన్ లేదు అని. ఈ మెమరీస్ చాలా బదిలీగా దాచుకోవాలని దీనికి నేను సమ్మతించాను. రెండో విషయం ఏంటంటే వైజాగ్ ఈజ్ ఏ బేబీ అసోసియేషన్. అంటే చూడడానికి పెద్దగా కనపడుతుంది కానీ చిన్నది. దాన్ని ఎంతో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కొత్త తరం యువతరాన్ని కూడా మేము ఎంకరేజ్ చేసి వారి ద్వారా ఇంకా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తామని, అలాగే నేనున్నంత వరకు కూడా అసోసియేషన్కి సర్వీస్ అందిస్తానని మాట పట్టిస్తూ చాలా తీసుకుంటాను. ప్రపంచ మానవ హక్కుల యోధుడు, స్త్రీ విముక్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత, లౌకికవాది రక్షకుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ రక్షకుడు, శాంతి కాముకుడు. జై భీమ్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.